అస్సలు ఇరుగుతుందని నేను అనుకుని కూడా అనుకోలేదు ఈ చేప. హలో మా నమస్తే. మా కొరమంటలు పట్టడానికి అయితే వచ్చినాం పొద్దుగల. టైం వచ్చేసి 6:30 అవుతుంది. మంచు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇట్లా ఘోరంగా ఉంది మంచు అయితే. మీకు బ్యాక్ లాంగ్లో కొండలు కనిపిస్తున్నాయి కదా, రియాలిటీలో కూడా అలాగే కనిపిస్తుంది నాకు కూడా. మంచు మాత్రం ఘోరంగా ఉంది. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి మన సెటప్ అయితే రెడీ చేసుకున్నాం. రాడు వల్ల పెట్టుకున్నాం. ఫస్ట్ అటెంప్ట్లో పడతాయా? ఇట్లా గడ్డి ఉంటే అంటే చేప కొట్టి రప్ప గుంజుకొనికి రాదు. హ్యాండిల్ విరిగిపోయింది. మామా ఇప్పుడు చేప పడ్డది. మిషన్ ఇరిగిపోయింది. ఎక్స్ట్రా రీల్ కూడా మన దగ్గర పెడితే పట్టడానికి ఒక్కటే ఒక చేప పడ్డది. అది పడ్డది షార్ట్ ఇచ్చిన ఇవి సామాన్యంగా ఇరగవు. నేను బేస్ ఇరిగిపోయిందేమో అనుకున్నా. ఇది కింద బేస్ ఉంటుంది కదా, దీనికి అటాచ్ అయ్యి ఆ బేస్ ఇరిగిపోయిందేమో అనుకున్నా. ఇది ఇట్లుంటుంది, ఇలాగుండేది, ఇలాగ అయిపోయింది. బేస్ ఇరిగిపోయింది. దీని పార్ట్ దీనికే ఉంది. అంటే అది అవునవ్వా మరి హెవీ చేప కూడా కాదు, మామూలు ఒక ఇది వచ్చి ఒక 750 గ్రామ్స్ 750+ గ్రామ్స్ ఉంటుంది అంతే. దానికి రీల్ అయితే ఇరిగిపోయింది. బేస్ ఉంటుంది కదా, బేస్ హ్యాండిల్ది ఇది వచ్చి ఇరిగిపోయింది. ఎందుకు ఇరిగిపోయిందో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. లిటరల్ అయితే గదిగా క్లారిటీగా చూపిస్తాయి. ఇట్లా అయిపోయింది మన పరిస్థితి. చూసురా, ఇది ఇట్లా ఉంటుంది. దీనికి ఇట్లా అటాచ్ అయి ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఈ యాంగిల్ ఉంటుంది కానీ చేప పడి ఇరిగిపోయింది. అది ఈ చేపకు ఒక 750 గ్రామ్స్ 800 గ్రామ్స్ 750 గ్రామ్స్ ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఏమి ఉండదు. ఆ చేపకి రీల్ అయితే ఇరిగిపోయింది. ఎంత ఉంది ఈ ఫిష్కి ఇరిగిపోయింది. అస్సలు ఇరుగుతుందని నేను అనుకుని కూడా అనుకోలేదు ఈ చేపకు. చూడొచ్చు, పెద్దది, మరీ పెద్దదే ఏం కాదు, చిన్నదే. ఈ చేపకి ఇరిగిపోయింది.